జలాశయాల నుంచి 4000 క్యూసెక్ల నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూసీకి మరోసారి వరద పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ముందు జాగ్రత్త చర్యలు. 2 జలాశయాల నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలకు తగ్గట్టుగా నీటిని విడుదల పెంచుతామన్నారు అధికారులు. జంట జలాశయాల దగ్గర తాజా పరిస్థితిని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ జంట జలాశయాల నుంచి 4000 క్యూసెక్ల నీటిని కిందకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూసీకి మరోసారి వరద పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ముందు జాగ్రత్తగా 2 జలాశయాల నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలకు తగ్గట్టుగా నీటి విడుదల పెంచుతామన్నారు అధికారులు. జంట జలాశయాల దగ్గర తాజా పరిస్థితిని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ ఆ నిండుకుండలు మారాయి. గతంలో చూసాము. అయితే గత వారం రోజుల క్రితమే మొత్తంగా కూడా ఎగువన జిల్లాల నుండి కురుస్తున్నటువంటి ఇప్పుడు ఆ వికారాబాద్ కానీ ఇటు రంగారెడ్డి కానీ అయితే జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం నిండుకుండలుగా మారిపోయిన నేపథ్యంలో అటు ఆ యొక్క నీటిని దిగువకు వదిలిపెట్టడం జరిగింది. ఆ దాని ప్రభావంతో మూసీ నది కూడా ఉప్పొంగి ప్రవహించింది. మళ్ళీ కూడా మొత్తంగా ఎగువన భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇప్పుడే ఐఎండీ కూడా చెప్తూ ఉంది. అయితే మళ్ళీ తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్షం ఉంటుందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఆ నేపథ్యంలో ఎగువన వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ రెండు కూడా నిండుతో మొత్తంగా నీటితో నిండిపోయాయి. ఇటు ఏదైతే గండిపేట ఉంటుందో గండిపేటలో ఆ 3 గేట్లను ఎత్తడం జరిగింది. 3 గేట్లను ఎత్తేసి అవుట్లో 300 అవుట్లో ఉండగా 200 ఇన్ఫ్లో వదిలిపెడుతున్నారు. అయితే ఆ దిగువకు వదిలిపెడుతున్నారు. ఇదే విధంగా హిమాయత్ సాగర్ చూసుకుంటే కూడా హిమాయత్ సాగర్ 2 గేట్లను కాసేపటి క్రితమే జలమండలి అధికారులు కాసేపటి క్రితమే ఆ 2 గేట్లను ఎత్తారు. 2 గేట్లను ఎత్తేసి ఇన్ఫ్లో 400 ఉండగా అవుట్లో మాత్రం 200 క్యూసెక్ల నీటిని బయటికి వదిలిపెడుతున్నారు. ఈ క్రమం లోపల అక్కడ అయితే జలమండలి అధికారులు ఈ 2 జంట జలాశయాల దృష్టిలో ఉంచుకొని ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఇటు జలమండలి అధికారులతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది ఇటు పోలీస్ శాఖ మొత్తం రెవెన్యూ సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయింది. ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో మొత్తంగా ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మూసీ పర్యాక ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఆ జియాగూడ కానీ చాదరగఢ్ కానీ అయితే మలక్పేట్ కానీ ఈ ప్రాంతంలో మొత్తంగా కూడా వరద ముంపు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎగువన ఈ రాత్రికి కనుక ఎగువన భారీ వర్షాలు కనుక కురిస్తే అయితే ఈ యొక్క జంట జలాశయాల గేట్లు మరిన్ని ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుగురించే ఈ యొక్క అయితే జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మూసీ పర్యాక ప్రాంతాల వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది. రాబోయే 3 రోజుల పాటు ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతంలో కానీ ఇటు అయితే తెలంగాణలో ఉండేటటువంటి అన్ని జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తుంది. కాబట్టి ఈ యొక్క బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి కూడా ఏర్పడబోతుంది. దాని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అయితే మొత్తం అప్రమత్తమయ్యారు. ఆ యొక్క మూసీ పర్యాక ప్రాంతాల్లో నివసించే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా అధికారులు మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.